విశాఖపట్నం ACAVDCA క్రికెట్ స్టేడియం బి గ్రౌండ్లో ఆల్ ఇండియా ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో దేశం నలుమూలల నుంచి 5 జోన్ జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ACA ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ ఎస్. కుమార్, ACA, VDCA స్టేడియం మేనేజర్ J.K.M. రాజు పాల్గొని ట్రోఫీ, జెర్సీ, టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ పోటీలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంపూర్ణ సహకారంతో డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తోంది. ACA డిఫరెంట్లీ ఏబుల్ కమిటీ చైర్మన్ సురవరపు రామన్ సుబ్బారావు, సభ్యుడు మరియు సెక్రటరీ యడ్లపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిరసిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ACA అధ్యక్షులు కేశినేని శివనాథ్ మరియు సెక్రటరీ సానా సతీష్ బాబు దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి టోర్నమెంట్లకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత దివ్యాంగ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గురుదాస్ రౌత్, మాజీ భారత దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుసూదన్ నాయక్, అడ్వైజర్ రమణ తదితరులు పాల్గొన్నారు. Now, North Zone Captain, please come forward. ఈరోజు ఆల్ ఇండియా ఫిజికల్ డిసెబిలిటీ ఇంటర్ జోన్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభం కానున్నది. ACA VDCA బి గ్రౌండ్లో ఈ ఛాంపియన్షిప్లో 5 జోన్స్ పాల్గొంటున్నాయి. సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ అండ్ సెంట్రల్ జోన్. ఈ 5 జట్లు 3 రోజులు ఈ పోటీల్లో పాల్గొన్నాక ఇండియన్ టీం సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ కమిటీ ద్వారా. అయితే ఈ ఛాంపియన్షిప్ని ఆర్గనైజ్ చేస్తున్న స్పోర్ట్స్ కౌన్సిల్ ఫ్రమ్ డిసెబిలిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదములు. వాళ్ళు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆనరీ ప్రెసిడెంట్ అయిన కేశినేని శివనాథ్ గారు, అలాగే ఆనరీ సెక్రటరీ అయిన సానా సతీష్ బాబు గారు, వారి సహకారంతో ఈ ప్రోత్సాహం మరింత చేయగలుగుతున్నాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున. అయితే వీళ్ళు మొత్తం 4 కేటగిరీస్లో కూడా ఇంటర్ స్టేట్ పోటీలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది వరకు కూడా అంతర్జిల్లా పోటీలు నిర్వహించి ట్రాన్స్పరెన్సీతో స్టేట్ టీమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి నా కృతజ్ఞతలు. రీసెంట్గా వీల్ చైర్ కేటగిరీలో విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్. అలాగే డెఫ్ అండ్ డమ్ పోటీలు కూడా క్రిందటి వారం వైజాగ్లో జరిగాయి. ఈ ఛాంపియన్షిప్ని నిర్వహించాక బహుశా ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిసెబిలిటీ కౌన్సిల్ వారు తప్పకుండా ముందుకు ఇంటర్నేషనల్ పోటీలు కూడా జరుపుదామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మాకు ఈ డిసేబుల్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి సుబ్బారావు సూర్యనారాయణ గారు వచ్చి అలాగే నీ మ్యాచ్లు చేస్తున్నాం, 23 నుంచి 27 వరకు మ్యాచ్లు చేస్తున్నాం, మీ సహాయ సహకారాలు మాకు కావాలని కోరడం జరిగింది. మేము మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారు, సెక్రటరీ సానా సతీష్ బాబు గారు, అదర్ అపెక్స్ కౌన్సిల్ వారి సహకారంతో మేము ముందుకు వెళ్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మాకు ఏ గ్రౌండ్లోని కమిట్మెంట్స్ ఎర్లీ ఎంగేజ్మెంట్స్ వల్ల ఏ గ్రౌండ్ ఇవ్వలేకపోయాం.
అందుకు ఈ బి గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక ముందు మ్యాచ్లు మాకు అడ్వాన్స్ గా మాకు ఇంటిమేట్ చేస్తే ఏ గ్రౌండ్ కూడా వాళ్ళకి ఇచ్చే బాధ్యత నేను చూసుకుంటానని హామీ ఇస్తున్నాను.